ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ. కాంగ్రుయెన్సీ పాస్చులేట్. సైడ్ 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 SSS పాస్చులేట్. రెండు ట్రయాంగిల్స్ సైడ్స్ ఈక్వల్ ఉన్నట్లయితే అవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కిందకి పరిగణిస్తారు. అదేవిధంగా యాంగిల్ 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 అయితే రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్స్ అన్నీ ఈక్వల్ ఉన్నట్లయితే వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు కానీ కాంగ్రుయెన్సీ అనరు. సైడ్ యాంగిల్ సైడ్ ట్రయాంగిల్స్లో ఒక సైడ్ ఒక యాంగిల్ మరియు ఇంకొక సైడ్ ఈక్వల్ ఉన్నట్లయితే మిగిలినటువంటి సైడ్ ఎంత లాంగ్ తీసుకున్నా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అవి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. యాంగిల్ సైడ్ యాంగిల్ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్స్ ఒక సైడ్ అండ్ ఇంకొక యాంగిల్ ఈక్వల్ ఉన్నట్లయితే మిగతా రెండు సైడ్స్ ఎంత లార్జ్ తీసుకున్నా సేమ్ ట్రయాంగిల్ లాగా ఫిట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి అవి కాంగ్రుయెంట్ కిందకి పరిగణిస్తారు. యాంగిల్ యాంగిల్ సైడ్ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ మరియు యాంగిల్ ఇంకొక సైడ్ ఈక్వల్ ఉన్నట్లయితే మూడో సైడ్ ఎంత పెద్దగా ఉన్నా సరే అది అట్ ది ఎండ్ ఫిట్ అవ్వాల్సిందే వస్తుంది. కాబట్టి వీటిని కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని అంటారు. సైడ్ సైడ్ యాంగిల్ దీని కాంగ్రుయెన్సీ ఆ ట్రయాంగిల్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అన్ అక్యూట్ యాంగిల్ ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని మనము కాంగ్రుయెంట్ కిందకి పరిగణించలేము. ఎందుకంటే ఒక సైడ్ 2 times సేమ్ మెజర్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అదేవిధంగా అబ్ట్యూస్ యాంగిల్ని చూసినట్లయితే ఇవి కాంగ్రుయెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సైడ్ ఇంకొక సైడ్ మరియు యాంగిల్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి మూడో సైడ్ దాంతో ఫిట్ అయి ఉండాల్సిందే వస్తుంది. అదేవిధంగా రైట్ యాంగిల్ని చూసుకున్నా కానీ సైడ్ ఇంకొక సైడ్ మరియు యాంగిల్ ఈక్వల్ ఉన్నట్లయితే కాంగ్రుయెంట్ అంటారు.